కాపులు ఐక్యంగా సాంఘికంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని సంగారెడ్డి జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు నాయకవాడి రాధగిరి అధ్యక్షతన ఇస్నాపూర్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ పుట్టం పురుషోత్తమరావు అన్నారు. వచ్చే నెల అక్టోబర్ 26వ తేదీన బీజేపీ ఫంక్షన్ హాల్ గజ్వేల్ నియోజకవర్గం మల్లకపేటలో జరుగుతుందని సంగారెడ్డి జిల్లా బాధ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరి హనుమంతరావు చెప్పారు. ఈ సమావేశం పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరవుతారని రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతలగుట్టు యాదగిరి తెలిపారు. ఈ సమావేశం విజయవంతం చేయుటకు నియోజకవర్గం కోఆర్డినేటర్లు, జిల్లా కార్యవర్గం సభ్యులు, మండల కార్యవర్గం సభ్యులు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాయకవాడి యాదగిరి పటేల్ కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు, నియోజకవర్గం కోఆర్డినేటర్ సంగారెడ్డి దన్నారం ప్రశాంత్, జహీరాబాద్ తదితరులు పాల్గొన్నారు. మ్యాచినరీ వెంకటేశ్వర్లు, ఆందోల్, మున్నూరు మల్లేశం, పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ బాయికాడి విజయ్ కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు. నిర్వహణ ప్రకారంగా 2 సార్లు అధ్యక్షుడిగా పోటీ చేయవచ్చు. మన పైల ప్రకారం దేవయ్య గారిని ఇంకోసారి పోటీ చేయడం అర్హత. ఇంకా మనం పోటీ చేసినప్పుడు ఏంటంటే అరే అలా చెప్తున్నా రాష్ట్ర కన్వీనర్ ఒకటి. రెండవది నాకున్న బాధ్యతల వరకు ఏంటంటే 2 ఉన్నాయి. 5 వీడియో పెట్టిన వీడియో చూసుకుని అర్థం లేదు. అపెక్స్ కౌన్సిల్ ఏంటి సంఘం వచ్చి ఉంది. ఆ వీడియో అందరూ చూస్తే దానికి క్లియర్గా చెప్పిన అడగచ్చు చెప్పింది. అన్నట్టు తప్పుగా ఏదైతే మహిళా రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ అనుసరించి అధ్యక్షుల వారు కూడా ఏంటంటే ఆ సభలో చెప్తారు మమ్మల్ని చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులని ఏకత్రాటి మీద తీసుకొచ్చి మున్నూరు కాపులకు ఒక దిశ చూపిస్తూ ఒక భగవద్గీత లాంటి ఒక నియమ నిబంధనలతో బైలా రాసుకోవడం జరిగింది. ఆ బైలా ప్రకారంగా ఒక్క కులం ఒకే సంఘం పేరుతోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గత 2.5 సంవత్సరాల క్రితం మరి పెద్దలందరి నాయకత్వంలో, ప్రజాప్రతినిధులు అందరి నాయకత్వంలో ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి రెండవసారి కూడా 6 నెలల్లో మరి కార్యక్రమం చేయాలి కాబట్టి దానిలో భాగంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులని, అంటే ఈ తెలంగాణ మున్నూరు కాపు సంఘంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, మండల అధ్యక్షులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ రాష్ట్ర కౌన్సిల్గా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ వచ్చే నెల ఏదైతుందో సమావేశపరచాలనే ఉద్దేశంతో మరి జిల్లా బాధ్యులను నియమించడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాయకం యాదగిరి గారితో సమావేశం ఈరోజు జరపడం జరుగుతుంది. ఆ సమావేశానికి జిల్లా బాధ్యులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరి హనుమంతరావు గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి చింతలగట్టు యాదగిరి గారు, అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గం బాధ్యులుగా వివరించబోతూ ఉన్నారు. అదేవిధంగా మన కోదాడ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు గారు ఖమ్మం నియోజకవర్గ కోఆర్డినేటర్గా వివరించబోతూ ఉన్నారు. వారు నాయంబడి రావడం జరిగింది. మరి కార్యక్రమంలో ఆందోళన నియోజకవర్గం కోఆర్డినేటర్ మున్నూరు మల్లేశం గారు వీళ్ళంతా పాల్గొంటున్నారు. అయితే ఈ మున్నూరు కాపు ఒక కులం ఒకే సంఘాన్ని పటిష్టవంతమైన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో గతంలో చేసినాం. మరోసారి ఏదైతే మళ్ళీ దాన్ని సెన్సిటైజేషన్ చేసి వచ్చే నెల రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల అధికారిని నియామకము అపెక్స్ కౌన్సిల్ ద్వారా జరుగుతుంది. అపెక్స్ ఆ రోజు నుంచి ఎన్నికల నిర్వహణ అధికారి ఆధ్వర్యంలో ఈ జిల్లా బాధ్యులందరూ ఆయన ఇచ్చే ఆదేశాలతో చేసి ఓటర్ లిస్ట్ తయారు చేసి మార్చి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సందర్భంలో తెలియజేస్తాం. అక్టోబర్ 26 తారీఖున మల్లకపేట వంటిమామిడి దగ్గరలో ఉన్న విపిజే ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి అపెక్స్ కౌన్సిల్ తరఫున కమిటీ చైర్మన్ పుట్టం పురుషోత్తమరావు గారి ఆధ్వర్యంలో నిర్ణయించబడింది. దీనికి గాను
నన్ను సంగారెడ్డి బాధ్యులుగా నియమించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ప్రతి జిల్లా కాన్స్టిట్యుయెన్సీ మండల వారీగా ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. పురుషోత్తం గారు, తర్వాత అనంతరావు గారు, మళ్ళీ జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాయకం యాదగిరి గారు, మిగతా సభ్యులందరూ కూడా ఈరోజు సమావేశం ఏంటంటే మనము బైలాస్ ఏదైతే రాసుకున్నామో ఒకే సంఘం ఒకే కులం అనేటటువంటి సంఘం దానికి కట్టుబడి ఉండాలి. అది భగవద్గీతలాగా అనుకున్నాం కాబట్టి దాన్ని పాటించి వచ్చే నెల జరిగేటటువంటి 25న జరిగేటటువంటి రాష్ట్ర కౌన్సిల్కు మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు తల్లి రావాలని, ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా తల్లి రావాలని నా యొక్క విన్నపం. సంగారెడ్డి జిల్లాకు విచ్చేసినటువంటి రాష్ట్ర కన్వీనర్ అన్న పుట్ట పురుషోత్తం అన్న గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి సార్ గారికి, హనుమంతరావు అన్న గారికి, మరియు ఆవుల రామారావు అన్న గారికి, అందోల్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్ మల్లేశం గారికి, నా తోటి కుల బంధువులందరికీ కూడా నా నమస్సుమాంజలి. వచ్చే నెల అక్టోబర్ 26 తారీఖు ఏదైతే మన రాష్ట్ర ఆదేశాల మేరకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆ రాష్ట్ర కన్వీనర్ పుట్టం పురుషోత్తం అన్న ఆదేశాల మేరకు మా సంగారెడ్డి జిల్లా నుండి కూడా మున్నూరు కాపు సంఘం తరఫున అధిక సంఖ్యలో మేము పాల్గొంటామని చెప్పేసి మేము ఈ పత్రిక ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. జరిగే ప్రోగ్రాం కోసం మొట్టమొదటిగా మా జిల్లాను ఎంచుకొని మా జిల్లాకు వచ్చి మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం అందరి గడప గడపకు తిరిగి మా ఆందోళన నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరిని తీసుకొని వస్తారని మీ అందరికీ మాటిస్తున్నాను. ఖచ్చితంగా విజయవంతంగా చేస్తాం.